ఖమ్మం గుమ్మంలో అధునాతన వైద్య సేవలు అందరికీ అందుబాటులో ఖమ్మం కేజీహెచ్ ఆసుపత్రి సేవలు. ఖమ్మం గ్యాస్ట్రో హాస్పిటల్ను ప్రారంభించిన తుమ్మల యుగంధర్, తుంబూరు దయాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాదామాధు. భారీ సంఖ్యలో పాల్గొన్న వైద్యులు, పలు రాజకీయ పార్టీల నేతలు, నగర ప్రముఖులు. ఖమ్మం గుమ్మంలో అధునాతన వైద్యశాల ఆదివారం ప్రారంభమైంది. జీవనశైలి మార్పుల వల్ల వస్తున్న అనేక రంగాల గ్యాస్ట్రిక్ సమస్యలకు ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించడంతో పాటు అధునాతన వైద్య సేవలు కూడా అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, దానిలో భాగంగా ఖమ్మం నగరంలోని మైరీ సెంటర్లో ఖమ్మం గ్యాస్ట్రో హాస్పిటల్ను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆసుపత్రి ప్రారంభోత్సవానికి విచ్చేసిన పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. ఆదివారం నాడు ఖమ్మం గ్యాస్ట్రో హాస్పిటల్ను ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ తుమ్మల యుగంధర్, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కార్యాలయ కార్యదర్శి తుంబూరు దయాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ దాదామాధు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఖమ్మం నగరంలో హైదరాబాద్ స్థాయి అధునాతన వైద్య సౌకర్యాలు కల్పించడం చాలా సాహసోపేతమన్నారు. ఈ సందర్భంగా కేజీహెచ్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు జీవి, మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ ముదిరెడ్డి అనిమేష్ రెడ్డి, గైనకాలజిస్ట్ డాక్టర్ విష్ణుప్రియ, డైరెక్టర్ అడ్మిన్ అరుణ గోగిరెడ్డి, డైరెక్టర్ మార్కెటింగ్ స్వాతి రెడ్డి, పార్టీలను పలువురు వైద్య ప్రముఖులు, రాజకీయ వ్యాపార ప్రముఖ అభినందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ పునుకొల్లు నీరజ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తమ వంతు ఆధునిక వైద్యశాలను ఖమ్మం నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ తుమ్మల యుగంధర్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో హైదరాబాద్ స్థాయి వైద్య సేవలు ఏర్పాటుకు ముందుకు వచ్చిన కేజీహెచ్ వైద్య బృందాన్ని అభినందించారు. ఎమ్మెల్సీ దాదామాధు మాట్లాడుతూ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టులు అవసరం ఖమ్మం నగరానికి మరింతగా ఉందని అన్నారు. కేజీహెచ్ ప్రారంభంతో కొంతవరకు ఈ లోటు భర్తీ అయ్యే అవకాశం ఉందన్నారు. అభినందనలు వెల్లువ. కేజీహెచ్ ఆసుపత్రి ప్రారంభోత్సవ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు జీవి, డాక్టర్ ముదిరెడ్డి అనిమేష్ రెడ్డి, డాక్టర్ విష్ణుప్రియాలను పలువురు రాజకీయ వ్యాపార, వాణిజ్య, వైద్య, సామాజిక ప్రముఖులు కలిసి అభినందనలు తెలియజేశారు.